హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ సో గ్రేట్ఫుల్. టుడే అవేర్నెస్ వచ్చేసి మనం వాడే నాప్కిన్స్. ఇది వచ్చి నేను వాడే నాప్కిన్స్ ప్యాకెట్ ఇలా ఉంటుంది. ఇది ఈ ఒక రోజంతా అబ్జర్వ్ చేస్తుందా లేదా అనేసి 60 ml వాటర్, ఇక్కడ 60 ml వాటర్ ఉంది. ఇది సాధారణ నాప్కిన్. దీంతో వచ్చి క్లోరిన్, డయాక్సిన్, బ్లీచింగ్, పర్ఫ్యూమ్, సిలికాన్ జెల్, బై పెట్రోలియం ప్లాస్టిక్తో తయారు చేస్తారు. ఒక చుక్క బ్లీడింగ్ బ్లడ్లో 108 బ్యాక్టీరియాలు పుడతాయి. ఒక నాప్కిన్ 2 hours ఒకసారి మార్చాలా. అలా మార్చకపోతే ఎన్నో లక్షల బ్యాక్టీరియాలు తిరిగి మన శరీరం లోపలికి వెళ్ళి 25 అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇది అసలు అబ్జర్వ్ చేస్తుందో లేదో ఒకసారి చూస్తాం. ఇది పిల్లలు పుట్టకపోవడం, క్యాన్సర్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగు, తలనొప్పి, కోపం వచ్చేలా ఉండడము, వాంతు వచ్చేలా ఉండడము, ఇన్ఫెక్షను, వైట్ డిజాజర్, కడుపు నొప్పి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్గా లేకపోవడము, ఓవర్ బ్లీడింగు, దురద, ర్యాషెస్, ఇలా 25 అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. అట్లని WHO సంస్థ, NGV సంస్థ చెప్తున్నాయి. ఇది భూమిలో కలవడానికి కనీసము 300 సంవత్సరాలు పడుతుంది. దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎక్స్పైరీ డేటు ఎక్కడా ఉండదు. దీన్ని ఎలా తయారు చేశారో మనకు చెప్పరు. అసలు దీంతో ఏముందో ఒకసారి చూస్తాం. ఇది ఫస్ట్ లేయర్, ప్లాస్టిక్ లేయర్. ఇది అట్లే బబుల్ గమ్ లాగా వస్తుంది. చినగదు. ఇలా చూడండి, బబుల్ గమ్ లాగా వస్తుంది. ఇది సెకండ్ లేయర్. ఇది వచ్చి రీసైక్లింగ్తో తయారు చేసే కాటన్, మనం వాడి పాడేసిన ప్లాస్టిక్తో తయారు చేసిన కాటన్. ఇది ఎక్కడా అబ్జర్వ్ చేయదు, వాటర్ని ఎక్కడా పీల్చదు. అందుకే మన డ్రెస్సులకంతా అయిపోతుంది, పీల్చదు. ఎక్కడా పీల్చదు, వాటర్ అట్లే ఫుల్గా వచ్చేస్తుంది. ఇది థర్డ్ లేయర్. ఇది కూడా ప్లాస్టిక్కే. ఇది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు భూమిలోనే కలవదు.